హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్‌గా మరి 2000 కోర్స్‌ని కేవలం రూ. 499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా? కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటుంది. పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్‌లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా? మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. లింక్ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్‌లో కోర్స్ ఉంటుంది. పర్చేజ్ చేయండి. జస్ట్ 499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్‌లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలా మందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి, అంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా జీకే క్లాసెస్ అయితే ప్రతిరోజు మనము క్రమం తప్పకుండా చూస్తున్నాము. రెగ్యులర్గా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ముఖ్యంగా మన యాప్లో ఎవరైతే కోర్స్ పర్చేస్ చేశారో మళ్ళీ చెప్తున్నా, వారంతా కంపల్సరిగా ఈ వీడియోస్ని అయితే రివిజన్ పర్పస్గా అయితే చూడాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. చాలా అంటే చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే కోర్స్ ద్వారా అందుతుంది. వెంటనే తీసుకోండి, మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద సెంట్రల్ యారిడ్ జోన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఎక్కడుందండి? ఆన్సర్ ఆప్షన్ సి, జోధ్పూర్. ఎడారి ప్రాంత అభివృద్ధి మరియు పరిశోధనల కోసము రాజస్థాన్లోని జోధ్పూర్లో దీన్ని స్థాపించారు. నెక్స్ట్, 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను ఎక్కడ స్థాపించారు? వేర్ వాజ్ ద హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఫౌండెడ్ ఇన్ 1928? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఢిల్లీ. ఓకే, ఢిల్లీ. ఫిరోజ్ షా కోట్లా. చంద్రశేఖర్ ఆజాద్ నాయకత్వంలో భగత్ సింగ్ వంటి విప్లవకారులు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో హెచ్ఎస్ఆర్ఏను స్థాపించడం అయితే జరిగింది. ఓకేనా? హెచ్ఎస్ఆర్ఏ అంటే ఏంటండి? ఇక్కడ చూడండి, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, మానవ శరీరంలో బైల్ జ్యూస్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? పైత్యరసము. వేర్ ఇస్ బైల్ జ్యూస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఎక్కడండి? ఆప్షన్ సి, లివర్, కాలేయంలో. పైత్యరసము కాలేయంలో ఉత్పత్తి అవుతుంది, కానీ పిత్తాశయంలో నిల్వ చేయబడుతుంది. గ్యాలీ బ్లాడర్లో ఇది నిల్వ అవుతుంది. ఓకే. నెక్స్ట్, రామచంద్ర పాండురంగ అనేది ఎవరి అసలు పేరు? హూజ్ రియల్ నేమ్ వాజ్ రామచంద్ర పాండురంగ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, తాత్య తోపే. ఎవరండి? తాత్య తోపే యొక్క అసలు పేరు రామచంద్ర పాండురంగ. వివరాలు చూద్దాం. 1857 తిరుగుబాటులో తాంతియా తోపే తన గెరిల్లా యుద్ధ తంత్రాలతో బ్రిటిష్ వారిని వణికించడం అయితే జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ ఇండియా? సైలెంట్ వ్యాలీ ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి, కేరళ. కేరళలోని నీలగిరి కొండల్లో ఉన్న ఈ ప్రాంతము అరుదైన వృక్ష మరియు జంతుజాలానికి ప్రసిద్ధి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, కణంలో ప్రోటీన్ల తయారీ కేంద్రాలు అని వీటిని పిలుస్తారు? ప్రోటీన్ల తయారీ కేంద్రాలు. విచ్ ఆర్గనెలెస్ ఆర్ నోన్ యాజ్ ద ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఇన్ ద సెల్? ఏంటండి? ఆప్షన్ ఏ,
రైబోజోమ్స్. ఓకే, రైబోజోమ్స్. రైబోజోములు కణంలో ప్రోటీన్ సంశ్లేషణను నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్, గంగా నది తీరాన ఉన్న అతిపెద్ద నగరం ఏది? విచ్ ఇస్ ద లార్జెస్ట్ సిటీ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ గంగా రివర్? ఆన్సర్ ఆప్షన్ సి, కాన్పూర్, ఉత్తరప్రదేశ్. ఓకే, కాన్పూర్. పారిశ్రామిక నగరమైన కాన్పూర్ గంగా నది తీరాన ఉన్న అత్యధిక జనాభా కలిగినటువంటి నగరము. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రార్థనా సమాజ్ స్థాపకుడు ఎవరు? హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రార్థనా సమాజ్? ఎవరండి? ఆత్మారాం పాండురంగ, ఆప్షన్ సి. 1867లో ముంబైలో ఆత్మారాం పాండురంగ దీన్ని స్థాపించడం జరిగింది. తర్వాత ఎంజి రనడే ఇందులో చేరాడు, మహాగోవింద రనడే గారు. నెక్స్ట్, మానవ శరీరంలో యూరోక్రోమ్ వల్ల మూత్రము ఏ రంగులో ఉంటుంది? వాట్ కలర్ డస్ ద యూరిన్ హ్యావ్ డ్యూ టు ద presence ఆఫ్ a యూరోక్రోమ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆన్సర్ ఆప్షన్ బి, పేల్ ఎల్లో, లేత పసుపు రంగులో అయితే ఉంటుంది. రక్తంలోని హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడే యూరోక్రోమ్ వర్ణ ద్రవ్యము మూత్రానికి పసుపు రంగును ఇస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, భారతదేశంలో ఏ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్, 5 నదుల భూమి అని పిలుస్తారు? విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్? ఏంటండి? ఆప్షన్ సి, పంజాబ్. వివరాలు చూద్దాం. సింధు నది యొక్క 5 ఉపనదులు ఏంటండి? జీలాం, చినాబ్, రవి, బియాస్, సట్లెజ్. ఇక్కడ ప్రవహించడం వల్ల పంజాబ్ అనేటువంటి పేరు వచ్చింది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ గాంధీజీ రిటర్న్ టు ఇండియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా? ఇప్పుడండి ఆప్షన్ బి, 1915 జనవరి 9వ తారీఖున. ఓకే, జనవరి 9న గాంధీజీ భారత్కు తిరిగి వచ్చిన జ్ఞాపకార్థం ప్రతి ఏటా ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకుంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, రక్తహీనత ఏ లోపం వల్ల వస్తుంది? అనీమియా ఇస్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్. దేనివల్ల అండి? ఆప్షన్ సి, ఐరన్ లోపం వల్ల వస్తుంది. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గడం వల్ల కణాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గి రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. మరి హీమోగ్లోబిన్లో ఉండేటువంటి ప్రధాన మూలకం ఏంటి అండి? ఐరన్. ఓకే, దక్షిణ భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరం ఏది? విచ్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా? ఏంటండి? అన్నైముడి. ఓకే, అన్నైముడి. కేరళలోని ఎరవికులం నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న అన్నైముడి 2695 మీటర్లు, అంటే దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరంగా ఇది ప్రసిద్ధి, అన్నైముడి. ఓకే, నెక్స్ట్, గీతా రహస్యం పుస్తక రచయిత ఎవరు? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది బుక్ గీతా రహస్య? ఎవరండి? బాలగంగాధర్ తిలక్. మాండలే జైలులో శిక్ష అనుభవిస్తున్నప్పుడు తిలక్ గారు ఈ ప్రసిద్ధ పుస్తకాన్ని రాయడం జరిగింది. జైల్లో ఉన్నప్పుడు రాశారండి. ఓకేనా, ఇంపార్టెంట్. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ దేని నుంచి లభిస్తుంది? ఫ్రమ్ విచ్ సోర్స్ ఆఫ్ ది యాంటీబయాటిక్ పెన్సిలిన్ ఆబ్టైన్? దేని నుంచి అండి? శిలీంధ్రం, ఫంగి. పెనిసిలియం నోటేటం అనే శిలీంధ్రం నుంచి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దీన్ని కనుగొనడం జరిగింది 1928వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, ఏ నదిని సార్ ఆఫ్ బెంగాల్, అంటే బెంగాల్ దుఃఖదాయిని అని పిలుస్తారు? విచ్ రివర్ ఈజ్ నోన్ యాజ్ ద సారో ఆఫ్ బెంగాల్? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ బి, దామోదర్. ఓకే, దామోదర్. తరచుగా వచ్చే వరదల వల్ల పశ్చిమ బెంగాల్కు అపార నష్టం కలిగించే దామోదర్ నదిని ఇలా పిలుస్తారు, సార్ ఆఫ్ బెంగాల్. ఇక చూడండి, మనకు కోసి ఉంది కదా, బీహార్ దుఃఖదాయిని అంటారండి దీన్ని. బ్రహ్మపుత్ర భారతదేశ దుఃఖదాయిని అంటారు. మహానదిని మరి ఒడిషా దుఃఖదాయిని అనే పేరుతో పిలుస్తారు. సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించినది ఎవరు? హూ ఫౌండెడ్ ద సర్వెంట్స్ ఆఫ్
ఇండియా సొసైటీ. ఎవరండి? ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే. 1905లో పూణేలో దేశ సేవ కోసం యువకులను సిద్ధం చేయడానికి ఈ సంస్థను స్థాపించడం జరిగింది. నెక్స్ట్, మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఆన్సర్ ఆప్షన్ సి ఫీమర్. ఏంటది? ఫీమర్. తొడ ఎముకైన ఫీమర్ శరీరంలోని అత్యంత బలమైన మరియు పొడవైన ఎముక. నెక్స్ట్, భారతదేశంలోని ఏ నగరం డెట్రాయిట్ ఇండియా అని పిలుస్తారు? డెట్రాయిట్ ఆఫ్ ఇండియా. దేనికండి పేరు? విచ్ ఇండియన్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద డెట్రాయిట్ ఆఫ్ ఇండియా? ఆప్షన్ ఏ చెన్నై. ఆటోమొబైల్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల చెన్నైకి ఈ పేరు రావడం జరిగింది. ఇండియాలో 35% తమిళనాడులోనే కనిపిస్తాయి మనకు, ముఖ్యంగా చెన్నైలో. ఓకే. సౌరాష్ట్రలో 1923లో జరిగిన సత్యాగ్రహం దేనికి వ్యతిరేకంగా జరిగింది? ద 1923 సత్యాగ్రహ ఇన్ సౌరాష్ట్ర వాజ్ అగైనెస్ట్ వాట్? సారీ 1923 నాగపూర్లో జరిగిన ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది దేనికి? ఆప్షన్ బి ఫ్లాగ్ సత్యాగ్రహం, జెండా సత్యాగ్రహం అండి ఇది. ఓకేనా? జెండా సత్యాగ్రహ అంటారు దీన్ని. ఓకేనా? జాతీయ జెండాను ఎగురవేయడానికి బ్రిటిష్ వారు అడ్డుకోవడంతో ఈ ఉద్యమం మొదలైంది, జెండా సత్యాగ్రహం. నెక్స్ట్, థర్మల్ పవర్ ప్లాంట్స్లో నీటిని వేడి చేయడానికి ప్రధానంగా ఏ ఇంధనాన్ని ఉపయోగిస్తారు? విచ్ ఫ్యూయల్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ టు హీట్ వాటర్ ఇన్ థర్మల్ పవర్ ప్లాంట్స్? ఆప్షన్స్ అండి బొగ్గు, కోల్. బొగ్గును మండించడం ద్వారా వచ్చే ఉష్ణంతో నీటిని ఆవిరిగా మార్చి టర్బైన్లను తిప్పుతారు. నెక్స్ట్, భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది? విచ్ ఈజ్ ద బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్? ఆప్షన్స్ అండి డ్యూరాండ్ లైన్. ఓకే, డ్యూరాండ్ లైన్. 1893లో మోర్టిమార్ డ్యూరాండ్ ఈ రేఖను నిర్ణయించడం జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, అభినవ భారత్ అనే రహస్య విప్లవ సంస్థను స్థాపించినది ఎవరు? అభినవ భారత్ అనే రహస్య విప్లవ సంస్థను స్థాపించింది. హూ ఫౌండెడ్ ద సీక్రెట్ రెవల్యూషనరీ సొసైటీ అభినవ భారత్? ఆన్సర్ ఆప్షన్ ఏ విడి సావర్కర్. ఎవరండి? విడి సావర్కర్. 1904లో వినాయక్ దామోదర్ సావర్కర్ తన సోదరుడితో కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, మానవ శరీరంలో యూరోబిలిన్ ఉండటం వల్ల మూత్రానికి ఏ రంగు వస్తుంది? వాట్ కలర్ డస్ యూరిన్ గెట్ డ్యూ టు యూరోబిన్? సారీ, ఇది వదిలేయండి ఆ బిట్ని. ఇది చూద్దాం. క్రింది ఏ విటమిన్ లోపం వల్ల వంధ్యత్వము కలుగుతుంది? వంధ్యత్వము. డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాజెస్ ఇన్ఫర్టిలిటీ? ఆప్షన్స్ అండి విటమిన్ ఈ అండి. ఓకే, విటమిన్ ఈ. విటమిన్ ఈని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అని కూడా పిలుస్తారు. ఓకే, యాంటీ స్టెరిలిటీ విటమిన్. నెక్స్ట్, భారతదేశంలో జోగ్ జలపాతం ఏ నది పైన ఉంది? ఆన్ విచ్ రివర్ ఈజ్ అ జోగ్ ఫాల్స్ లొకేటెడ్ ఇన్ ఇండియా? ఎక్కడండి? శారావతి నది పైన. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో శారావతి నదిపై ఈ అద్భుతమైన జలపాతము ఉంది. నెక్స్ట్, ఆల్ ఇండియా కిసాన్ సభ మొదటి సమావేశం ఏ నగరంలో జరిగింది? ఇన్ విచ్ సిటీ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఆల్ ఇండియా కిసాన్ సభ హెల్డ్? ఆప్షన్ బి అండి లక్నో, ఉత్తరప్రదేశ్. 1936లో లక్నోలో సహజానంద సరస్వతి అధ్యక్షతన ఇది జరిగింది. ఎవరు అధ్యక్షతన అండి? సహజానంద సరస్వతి. ఓకే. నెక్స్ట్, ప్రకాశం అంటే ఫోటోసింథసిస్ ప్రక్రియలో మొక్కలు ఏ రకమైన శక్తిని వినియోగిస్తాయి?
వాట్ టైప్ ఆఫ్ ఎనర్జీ డూ ప్లాంట్స్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సోలార్ ఆర్ లైట్ ఎనర్జీ, సౌరశక్తి లేదా కాంతి శక్తిని ఉపయోగిస్తాయి. మొక్కలు సూర్యరశ్మిని గ్రహించి పిండి పదార్థాలను తయారు చేస్తాయి. నెక్స్ట్, భారతదేశంలో షోలా అడవులు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? ఇన్ విచ్ రీజియన్ ఆర్ షోలా ఫారెస్ట్ ఫౌండ్ ఇన్ ఇండియా? ఆప్షన్స్ అండి, నీలగిరి కొండలు. ఓకే, దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలు ముఖ్యంగా నీలగిరి కొండల్లో ఈ రకమైన అడవులు కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ బి, బబ్రుద్దీన్ త్యాబ్జీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. 1887 మద్రాస్ సమావేశంలో ఈయన అధ్యక్షత వహించడం అయితే జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి. నెక్స్ట్, కణంలో ఉండే ఏ భాగాన్ని కణం యొక్క మేధస్సు అని పిలుస్తారు? విచ్ పార్ట్ ఆఫ్ ది సెల్ ఈజ్ నోన్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ది సెల్? ఏంటండి? న్యూక్లియస్ అంటే కేంద్రకమును. ఓకే, కేంద్రకము. కేంద్రకం కణం యొక్క అన్ని జీవక్రియలను నియంత్రిస్తుంది మరియు జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, కొల్లేరు సరస్సు ఏ రెండు నదుల మధ్య విస్తరించి ఉంది? కొల్లేరు సరస్సు. బిట్వీన్ విచ్ టూ రివర్స్ ఈజ్ అ కొల్లేరు లేక్ లొకేటెడ్? ఆప్షన్ బి, కృష్ణ అండ్ గోదావరి. కృష్ణ మరియు గోదావరి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ మరియు గోదావరి డెల్టాల మధ్య ఈ మంచి నీటి సరస్సు ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 1925లో జరిగిన కకోరి రైలు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రధాన విప్లవకారుడు ఎవరు? హూ వాజ్ ద మెయిన్ రెవల్యూషనరీ అసోసియేటెడ్ విత్ ద 1925 కకోరి ట్రైన్ రాబరీ? ఆప్షన్ బి, రామ్ ప్రసాద్ బిస్మాల్. రామ్ ప్రసాద్ బిస్మాల్. బిస్మాల్ మరియు అష్ఫకుల్లా ఖాన్ ఈ దోపిడీలో కీలక పాత్ర పోషించడము జరిగింది. నెక్స్ట్, హీమోఫీలియా అనేది ఏ రకమైన వ్యాధి? వాట్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఈజ్ హీమోఫీలియా? ఆప్షన్ బి, జెనెటిక్, జన్యుపరమైన వ్యాధి ఇది. ఓకే, జన్యుపరమైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వారికి గాయమైనప్పుడు రక్తం గడ్డ కట్టదండి. ఇంపార్టెంట్. నెక్స్ట్, నర్మదా నది ఎక్కడ పుట్టింది? వేర్ డస్ ద నర్మదా రివర్ ఒరిజినేట్? ఎక్కడ అండి? ఆప్షన్ బి, అమర్కంటక్. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండల్లో పుట్టింది నర్మదా. పశ్చిమ దిశగా ప్రవహిస్తుంది. పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుందండి. నెక్స్ట్, భారతదేశం మొదటి మహిళా ముఖ్యమంత్రి సుచితా కృపలాని ఏ రాష్ట్రానికి పనిచేశారు? ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ సీఎం సుచితా కృపలాని సర్వ్డ్ విచ్ స్టేట్? ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. 1963లో ఈమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, క్రింది ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి వస్తుంది? నైట్ బ్లైండ్నెస్. ఆప్షన్ ఏ, విటమిన్ ఏ. విటమిన్ ఏ కంటి చూపుకు మరియు రెటీనా ఆరోగ్యానికి చాలా అవసరము. నెక్స్ట్, భారతదేశంలో మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా? ఆప్షన్ సి, కోయంబత్తూర్. టెక్స్టైల్స్ పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వల్ల కోయంబత్తూర్కు ఈ పేరు రావడం జరిగింది. నెక్స్ట్, రౌలట్ చట్టంకి వ్యతిరేకంగా సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ డిడ్ ద సత్యాగ్రహ అగైనెస్ట్ ద రౌలట్ యాక్ట్ స్టార్ట్? 1919 ఏప్రిల్ 6. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. విచారణ లేకుండా జైలులో ఉంచే చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాడు. నెక్స్ట్ వన్, మానవ శరీరంలో అతి చిన్న కణం ఏది? విచ్ ఈస్ ద స్మాలెస్ట్ సెల్ ఇన్ హ్యూమన్ బాడీ? ఏంటండి? ఆప్షన్ బి, స్పర్మ్ సెల్. శుక్ర కణాలు అతి చిన్నవి.
పురుషులలో ఉండే శుక్రకణము మానవ శరీరంలో అత్యంత చిన్న కణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పెన్నార్ నది ఏ కొండల్లో జన్మిస్తుంది? ఇన్ విచ్ హిల్స్ డస్ ద పెన్నార్ రివర్ ఒరిజినేట్? ఆప్షన్ బి అండి, నంది హిల్స్. ఓకే, నంది హిల్స్. కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లాలోని నంది కొండల్లో పెన్నార్ నది జన్మించింది. నెక్స్ట్, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో కుదిరింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ సైన్డ్? ఆప్షన్ బి 1931 మార్చి 5. రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ పాల్గొనేలా ఈ ఒప్పందము మార్గం సుగమం చేసింది. నెక్స్ట్, క్రింది ఏ జీవిని రైతు మిత్రుడు అని పిలుస్తారు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ అ ఫార్మర్స్ ఫ్రెండ్? ఏంటండి? ఆప్షన్ బి, ఎర్త్ వామ్స్, వానపాములు. ఇవి నేలను గుల్లబార్చి సారవంతం చేయడం వల్ల వానపామును రైతు మిత్రుడిగా పిలుస్తారు. నెక్స్ట్, సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ సిమ్లీపాల్ నేషనల్ పార్క్ లొకేటెడ్? ఆప్షన్ బి, ఒడిషా. ఇది ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న ఒక టైగర్ రిజర్వ్ మరియు వన్యప్రాణుల అభయారణ్యము. నెక్స్ట్, స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద స్వరాజ్ పార్టీ? ఆప్షన్ ఏ, మోతిలాల్ నెహ్రూ మరియు సిఆర్ దాస్. చిత్తరంజన్ దాస్ ఇద్దరు కలిసి 1923లో పాల్గొనడం, దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసము? 1923లో కాంగ్రెస్ లోపల ఎన్నికల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. నెక్స్ట్, క్రింది ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం కారడం జరుగుతుంది? డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాజెస్ బ్లీడింగ్ గమ్స్? ఆప్షన్ సి, విటమిన్ సి. విటమిన్ సి లోపం వల్ల స్క్వర్వీ వ్యాధి వస్తుంది. ఇది చిగుళ్లను దెబ్బతీస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి, 1986. ఇది భారతదేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో విస్తరించి ఉంటుంది. ఇది కవర్స్. శాంతినికేతన్ను పశ్చిమ బెంగాల్లో స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ శాంతినికేతన్ వెస్ట్ బెంగాల్? ఆప్షన్ బి అండి, రవీంద్రనాథ్ ఠాగూర్. ప్రకృతి ఒడిలో విద్యను అందించడం కోసము ఠాగూర్ దీన్ని స్థాపించారు. నెక్స్ట్, మలేరియా వ్యాధి ఏ పరాన్నజీవి వల్ల వస్తుంది? మలేరియా ఈజ్ కాజ్డ్ బై విచ్ పారాసైట్? ప్లాస్మోడియం. ఆప్షన్ బి. ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు ద్వారా ప్లాస్మోడియం పరాన్నజీవి మానవులకు వ్యాపిస్తుంది. నెక్స్ట్, భారతదేశంలో తుంగభద్ర మరియు కృష్ణా నదులు ఏ ప్రాంతంలో కలుస్తాయి? ఎట్ విచ్ ప్లేస్ డూ తుంగభద్ర అండ్ కృష్ణా రివర్స్ మీట్ ఇన్ ఇండియా? ఆప్షన్ బి, సంగమేశ్వరం. కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరం వద్ద తుంగభద్ర నది కృష్ణా నదిలో కలుస్తుంది. నెక్స్ట్, 1946లో మధ్యాంతర ప్రభుత్వంలో ప్రధానిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? హూ టుక్ చార్జ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద 1946 ఇంటరింగ్ గవర్నమెంట్? ఎవరండి? ఆప్షన్ బి, జవహర్లాల్ నెహ్రూ. ఇంపార్టెంట్. బ్రిటిష్ వారి నుండి అధికార మార్పిడి కోసం ఏర్పడిన ఈ ప్రభుత్వానికి నెహ్రూ నాయకత్వం వహించడం జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మన యాప్లో లాంచ్ చేసినటువంటి జిల్లా కోర్టుకు సంబంధించిన ఫుల్ కోర్స్ కేవలం 499 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మనకు ఆల్రెడీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని కూడా తెలియచేయడం అయితే జరిగింది కాబట్టి ఓకేనా. సో మీ ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి. ఏప్రిల్లోనే మనకు ఎగ్జామ్స్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.